ఈసారి రాబోయే బడ్జెట్లో ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ యాజ్ ఏ వన్ యూనిట్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ యూనిట్ కింద తీసుకొస్తారు అనే ఒక కాన్సెప్ట్ బయట మార్కెట్లో ఉంది. అది బడ్జెట్లో ప్రభుత్వం ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది టోటల్గా న్యూ కాన్సెప్ట్, మన ఇండియాలో అయితే లేదు. అదర్ కంట్రీస్లో ఆల్రెడీ ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. మన ఇండియాలో దానికి సంబంధించిన డెసిషన్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. అలాగే ఈసారి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 2008లో వచ్చినటువంటి రెసిషన్ మళ్ళీ రాబోతోంది అనేది ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది మన ఆర్థిక మంత్రి గారు. 2008లో మనకి ఇంటర్నేషనల్గా ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి అప్పట్లో మనకి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది. కానీ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు కనుక రెసిషన్ వస్తే, అంటే మన ఆర్థిక మంత్రి గారు 10 to 20% ఉండొచ్చు అంటున్నారు, కానీ ఇంపాక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనం ఊహించి దానికి తగ్గ జాగ్రత్త అందరూ తీసుకోవాలి. ముందుగానే సేవింగ్స్ మోడ్లో డబ్బులు కొంచెం ఉంచుకుని వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా విరమించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా డిజిటల్ స్ట్రెస్ అనేది కొత్త కాన్సెప్ట్ ఒకటి అది కూడా ఫైనాన్స్ దీంట్లో తీసుకొచ్చేసారు. డిజిటల్ స్ట్రెస్ అంటే ఇప్పుడున్నటువంటి ఏఐ వాడకం కానీ, జాబ్స్లో మనం వాడే టెక్నాలజీ కానీ, అలాగే లేటెస్ట్గా ప్రతి ఇన్ఫర్మేషన్కి మనం టెక్నాలజీ మీద డిపెండెన్సీ కానీ, ఎప్పుడైతే అది సరిగా పనిచేయకపోయినా, లేదు మనం టైం ఎక్కువ దాని మీద స్పెండ్ చేస్తే దాని మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది.